ఆ డాక్టర్ ఫోన్ చివరిసారి స్పాట్ అయిన చోటుకు వెళ్ళి ఎంక్వైరీ చేసావుగా, ఏమైంది? గాంధీనగర్ ఏరియా మొత్తం ఎంక్వైరీ చేశాను సార్. బట్ ఎవరు కూడా ఆయన చూడలేదనే చెప్తున్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. సారీ, కొద్దిగా లేట్ అయింది. ఈ ఫైజల్ అనేవాడు గత సెప్టెంబర్లో జైలుకి వెళ్ళి 3 నెలలు అక్కడే ఉన్నాడు. అంతేకాకుండా ఈ నెల 11వ తేదీన జామీన్ మీద బయటకు వచ్చాడు. 11వ తారీఖు అంటే ఈ 11 4 రోజుల క్రితమా? అవును సార్, పోయిన సోమవారం. ఐసీ. అయితే మనం ఆయన అనుమానించాలి సార్. తర్వాత అతనికి మెంటల్ ప్రాబ్లం వచ్చిందని జైల్లో కౌన్సిలింగ్ చేసిన డాక్టర్ చెప్పారు సార్. అమీర్, అతని అడ్రస్ ఉందా? అడ్రస్ కలెక్ట్ చేశాను సార్. ఓ క్లిప్ దొరికిందిరా, పెట్ట బాగుందేమో చూడరా. అవునవును, సర్లే దాని గురించి తర్వాత. పోలీసులు వస్తున్నారా? పోలీసు. ఇలారా. ఏంటి సార్? ఇక్కడ ఫైసల్ ఎక్కడుంటాడో తెలుసా? ఏ ఫైసల్ సార్? మన కెమెరామెన్ ఫైసలా, లేదా ఫోటో తీసిన కేసులో లోపలికి వెళ్ళాడే ఆ ఫైసలా? అవును, అతనే. అదిగోండి సార్, ఆ కార్నర్ లోనే. ఓకే సార్, మీరు ఇప్పుడు వాడినే వెతుకుతున్నారా? అవును. వాడు ఇప్పుడు ఇంట్లో లేడు సార్. మరి ఎక్కడుంటాడు? వాడు జైలు నుంచి వచ్చిన తర్వాత ఊరికే రాలేదు సార్. పక్క ఊర్లో ఉన్న రెయిన్బో లాడ్జ్ లో ఉంటున్నాడు. నీకు ఫైసల్ ఎంతకాలంగా తెలుసు? వాడు ఎలాంటి వాడు? వాడు చాలా విచిత్రమైనవాడు సార్. నిజం చెప్పాలంటే చదువు సంధ్యలు ఉన్నోడే. అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. వాడికి పెళ్ళైన మరుసటి రోజే వాడి పెళ్ళం వాడిని వదిలేసి వెళ్లిపోయింది సార్. ఇది వాడి వివరం సార్. ఈ రోజు వరకు వాడు తిరిగి రాలేదు. దానికి కారణమేంటో ఇంతవరకు తెలీదు. ఏంటి సార్, మళ్ళీ ఏమన్నా చేశాడా? నీకెందుకురా? ఇక్కడ ఫైసల్ అనే ఒక అతను ఉంటున్నాడు కదా? అయితే రైడ్ కాదన్నమాట. ఏమిటి, రైడ్ చేయాలా? అయ్యో వద్దు సార్, రూమ్ నంబర్ 109 కాదు సార్, 107. ఏంటి అలా తడబడుతున్నావు? లోపల ఏమన్నా జరుగుతోందా? లేదు సార్, ఏం జరగట్లేదు, నిజం. అతను ఇక్కడికి వచ్చి ఎంతకాలం అయింది? ఇప్పుడే చెప్తాను సార్. ఈ వారం 11వ తారీఖు నుంచి. ఏదైనా సమస్య సార్? నిన్న ఫుల్ డే అతను ఇక్కడే ఉన్నాడా? నిజం చెప్పాలంటే వాడిని చూడగానే నాకు అనిపించింది. నువ్వు సర్టిఫికెట్ ఏమీ ఇవ్వకలేదు, నీకు తెలిసిన విషయం చెప్పు. అది కాదు సార్, వాడు ఎప్పుడు రూమ్ లాక్ చేసుకుని లోపలే కూర్చుంటాడు. తర్వాత నిన్న రాత్రి కాస్త లేటుగా వచ్చాడు సార్. టైం గుర్తుందా? సరిగ్గా గుర్తులేదు సార్, నేను నిద్రపోయాను. వాడు వచ్చింది మాత్రం తెలిసింది సార్. అతను రూమ్ నెంబర్ ఎంత అన్నావు? 107 సార్. భోజనం చేయడానికి తప్ప నేను బయటికి పగటిపూట వెళ్ళడం లేదు సార్. జైలు నుంచి వచ్చిన తర్వాత ఇంతవరకు నేను మా ఇంటికి కూడా వెళ్ళలేదు సార్. అంటే నువ్వు జరిగింది తెలుసుకుని సిగ్గుపడుతున్నావు, అంతే కదా? సరే, అది వదిలే. నిన్న రాత్రి 7 గంటల నుంచి నువ్వెక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళావు? ఏం చేశావు? అంతా క్లియర్గా చెప్పు. నిన్న రాత్రి నేను ఒక సినిమాకి వెళ్ళాను సార్. ఏం సినిమా? మా సినిమాకి వెళ్ళాను. ఏ థియేటర్? కొత్తపేటలోని శ్రీదేవి థియేటర్. ఆ రోజు నిన్ను పోలీసులకు పట్టించిన అమ్మాయిని ఇంకెప్పుడైనా ఎక్కడైనా నువ్వు చూసావా?